అందరికీ నమస్కారం అండి. పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తారు. ప్రతి మానవుడు కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవితం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివసించే ప్రాంతాల్ని, ప్రదేశాల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాన్ని పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి యొక్క జనన గాథల్ని పురాణాల ప్రకారం ఏమున్నాయో తెలుసుకుందాము. క్షీరసాగర మదనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు, అపురూప జంతు జలాలతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అనేక పురాణాలలో కనబడే కథ ఇది. విష్ణు పురాణంలో వేరొక గాథ కనబడుతుంది. ఆ గాథ ప్రకారం లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తె. భృగు మహర్షి భార్య ఖ్యాతి. తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ ఖ్యాతి చేసిన తపః ఫలమే లక్ష్మీదేవి విష్ణుమూర్తిని ఆమె వివాహమాడింది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చెయ్యవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి పురాణాల్లో అనేక చోట్ల అనేక కథలున్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదార స్తోత్రం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించిందని, బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేసి నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆ లక్ష్మీదేవి కృపకు పాత్రులవుదాము. ఓం శ్రీ మాత్రే నమః.